వెల్కమ్ బ్యాక్ టు ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ సిరీస్ డే 16. ఇప్పటిదాకా మనం మొత్తం అన్ని పేజెస్ డిజైన్ చేసుకున్నాం కదా. సో లెఫ్ట్ మనకేముంది, ఐకాన్స్ మెను. ప్రీవియస్లో మనం అన్ని పేజెస్ డిజైన్ చేసుకున్నాం కదా. లైవ్ ప్రివ్యూ చూద్దాం. సో చూసారు కదా, ఇలా అబౌట్ పేజ్, హోమ్ పేజ్, అబౌట్ పేజ్, మిడిల్ కంటెంట్ కూడా అంతా మనం సిఎస్ఎస్ యాడ్ చేసి రీసైజ్ చేసుకున్నాం. మొత్తం టెక్స్ట్ అన్ని పోర్ట్ఫోలియో, టెస్టిమోనియల్స్, అన్నీ చేసాం కదా. ఇంకా నెక్స్ట్ మనకి పెండింగ్ ఉన్నది ఈ ఐకాన్స్ మెను. సో మనం ఫస్ట్ అబౌట్ పేజ్కి వెళ్దాం. అబౌట్ పేజ్లో దీనికి అప్లై చేద్దాం ఐకాన్స్ మెనూకి. సో ముందు దానికి వెళ్ళే ముందు మనం ఒక చిన్న ప్రాపర్టీ గురించి తెలుసుకుందాం. అది సిఎస్ఎస్ పొజిషన్స్ గురించి చూద్దాం. సో మనం ఇప్పుడు ఒక చిన్న ప్రాపర్టీస్ సిఎస్ఎస్ పొజిషన్స్ గురించి చూద్దాం. అది చూసిన తర్వాత మనం దీనికి అబౌట్ ఈ ఐకాన్ మెను ఇక్కడికి ఎలా తీసుకురావాలనేది చూద్దాం. అదొకటే కదా మనకు పెండింగ్ ఉంది, ఇప్పుడు ఏమి లేవు. సో ఇప్పుడు నేను ఇక్కడ 3 బాక్సెస్ కోడ్లో చూపిస్తున్నా. 3 బాక్సెస్ తీసుకున్నా, బాక్స్ 1, బాక్స్ 2, బాక్స్ 3 అని. అండ్ వీటికి డిఫరెంట్ కలర్స్ ఇచ్చుకున్నాను, బాక్స్ సైజ్ ఇచ్చాను, కంటైనర్ ఇచ్చాను, అంతే. సో ఇప్పుడు ఏంటంటే నేను ఇప్పుడు అన్నీ నార్మల్ పొజిషన్లో ఉన్నాయి. ఇప్పుడు నాకు మిడిల్లో ఈ బాక్స్ మూవ్ అవ్వాలి, దానికి ఏం చేయాలి? సో ముందుగా అసలు పొజిషన్ ప్రాపర్టీస్ గురించి మీకు చూపిస్తాను ఎగ్జాంపుల్. ఎండిఎన్ డాక్యుమెంట్కి వెళ్తే చూడండి, పొజిషన్ ప్రాపర్టీస్, స్టాటిక్, రిలేటివ్, అబ్సల్యూట్ అండ్ స్టిక్కీ. అండ్ ఇంకోటి ఉంటుంది ఫిక్స్డ్ అని. 5 ప్రాపర్టీస్ ఉంటాయి. ఓకేనా? దాంట్లో స్టాటిక్ వచ్చేసరికి అదే పొజిషన్లో ఉంటుంది, నార్మల్ అనమాట, డిఫాల్ట్గా. అంటే డిఫాల్ట్ పొజిషన్ అనేది మనకి స్టాటిక్. అది మీరు ఆ ప్రాపర్టీ ఇచ్చినా ఇవ్వకపోయినా పెద్ద చేంజింగ్ ఏమి ఉండదు. ఓకేనా? సో నెక్స్ట్ రిలేటివ్. రిలేటివ్ అంటే ఉన్న పొజిషన్ నుంచి మూవ్ అవ్వటం. నాకు స్టాటిక్లో ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది కదా. ఇక్కడి నుంచి ఒక టాప్ 40 పిక్సెల్ కిందకి, లెఫ్ట్ 40 పిక్సెల్ పక్కకి ఇలా జరగాలి. సో అది ఇక్కడ చెప్పింది, చూసారు కదా. టాప్ 40 పిక్సెల్, లెఫ్ట్ 40 పిక్సెల్. సో ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ అయింది. రిలేటివ్ పొజిషన్ అంటే ఉన్న పొజిషన్ నుంచి. అండ్ నెక్స్ట్ అబ్సల్యూట్ అంటే టాప్ పొజిషన్, అంటే 0కి వెళ్ళిపోయింది పైన. చూడండి ఇప్పుడు అబ్సల్యూట్ ఏమైంది, పైకి వెళ్ళిపోయింది. అంటే ఈ పేరెంట్ ఉంది కదా, పేరెంట్ ఒక ఎలిమెంట్ ఒక సైజ్ నుంచి పైన 40 పిక్సెల్, లెఫ్ట్ 40 పిక్సెల్ తీసుకుంటుంది అది. అండ్ స్టిక్కీ అంటే అక్కడే స్టిక్ అయ్యి ఉంటుంది. మీరు స్క్రోల్ డౌన్ చేసినప్పుడు అది అలా ఫిక్స్డ్గా ఉంటుంది. లైక్ మీరు టాప్ మెనూ అని ఇలా కొన్ని బటన్స్ చూసుంటారు సైడ్, లేదా కాల్ ఐకాన్స్ అని. ఇలా మీరు సపోజ్ నేను ఒక వెబ్సైట్ చూపిస్తాను మీకు. ఇది నా వన్ ఆఫ్ ద ఫ్రీలాన్స్ వెబ్సైట్ అనమాట. ఇక్కడ చూసారా సైడ్ బిజినెస్ ఆపర్చునిటీ కాల్ అంటే ఇలా కాల్ నెంబర్ రావడం, ఇంకా డౌన్లోడ్ బ్రౌచర్, ఎంక్వైరీ ఫామ్ ఇలాకి వెళ్ళిపోవటం. బట్ మీరు ఇక్కడ చూసినట్టయితే అండ్ కింద వాట్సాప్ బటన్ ఫిక్స్డ్గా ఉన్నాయి, చూసారు కదా. నేను స్క్రోల్ డౌన్ చేస్తున్నాను బట్ అవి అక్కడ ఫిక్స్డ్గా ఉన్నాయి. ఈ విధంగా ఇలా మనం యాడ్ చేసుకోవడానికి ఏ స్టిక్కీ ప్రాపర్టీ. అండ్ ఫిక్స్డ్ కూడా అంతే, సేమ్ స్టిక్కీ లాగానే యూజ్ అయ్యింది ఫిక్స్డ్ ప్రాపర్టీ కూడా. చూసారుగా, పొజిషన్ స్పేసెస్ ప్రాపర్టీ సెట్ హౌ అన్ ఎలిమెంట్ ఈస్ పొజిషన్డ్ ఇన్ ఏ డాక్యుమెంట్. అండ్ దానికి సపోర్ట్ వచ్చేసరికి టాప్, రైట్, బాటమ్, లెఫ్ట్ ప్రాపర్టీస్ ఆ పొజిషన్ని ఫైనలైజ్ చేస్తాయి. ఓకేనా? సో మనం లైవ్గా చూద్దాము. ఇప్పుడు మనం ఇక్కడ అప్లై చేసుకున్నాం కదా. ఫస్ట్ ఏంటి, స్టాటిక్. స్టాటిక్ అంటే ఏమైనా చేంజ్ అయినా ఏమి కాలేదు. చూడండి, స్క్రోల్ డౌన్ చేసినా పైకి చేసినా ఏమి అవ్వట్లేదు.
సో, ఇది అక్కడే ఉంటుంది. అదే ఇప్పుడు నేను దీన్ని కిందదుంది కదా! బ్లూ బాక్స్ పొజిషన్ రిలేటివ్ పెట్టాను. అండ్ టాప్ వచ్చేసరికి ఒక 20 పిక్సెల్ అండ్ లెఫ్ట్ నుంచి ఒక 20 పిక్సెల్ మూవ్ అవ్వాలి. చూసారు కదా! టాప్ నుంచి ఒక 20 పిక్సెల్, లెఫ్ట్ నుంచి ఒక 20 పిక్సెల్ మూవ్ అయింది. సిమిలర్‌గా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే థర్డ్ ఎలిమెంట్‌కి అబ్సల్యూట్ పెడదాం. ఇప్పుడు ఈ బాక్స్‌కి నేను పొజిషన్ అబ్సల్యూట్ పెడతాను. ఏమైద్ది చూడండి. అక్కడే ఉంది. బట్ ఇప్పుడు నేను టాప్ ఒక 20 పిక్సెల్ పెట్టాననుకో అండ్ లెఫ్ట్ ఒక 100 పిక్సెల్స్ ఏమైద్ది చూడండి. చూసారా? ఇక్కడ కింద ఉండాల్సింది పైకెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు ఇదేంటి టాప్ ఒక పేరెంట్‌ని ఆధారం చేసుకొని దానికి పైన ఒక 20 పిక్సెల్ లెఫ్ట్ ఒక 100 పిక్సెల్ మూవ్ అయింది. అర్థమైందా? అండ్ ఈటిటికి మీరేంటంటే అండ్ ఇప్పుడు చూసినట్లయితే ఇంకో ప్రాపర్టీ మనం చూద్దాం. ఇప్పుడు నేను ఇది టాప్ కూడా ఒక 100 పిక్సెల్స్ ఇచ్చుకున్నాననుకో సపోజ్ అబ్సల్యూట్‌కి ఇప్పుడేమైంది 1కి 2కి మీద వచ్చేసింది. బట్ నాకు 2 కిందుండాలి. 2 పైకి రావాలి. 3 కిందుండాలి. సో, దానికి నేనేం చేస్తాను, ఇప్పుడు మనకేంటి ఇది కదా! సో, నేను బ్లూకి జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ ఇస్తా. జెడ్ ఇండెక్స్ అంటే ఏంటిది? చూడండి. ఫర్ ఎ పొజిషన్ బాక్స్, జెడ్ ఇండెక్స్ ప్రాపర్టీ specifies the stack level of the box in the current stack context. అంటే అది ఏ లెవెల్‌లో ఉండాలి. మనకి లేయర్స్ ఉంటాయి కదా! ఆ లేయర్స్‌లో పైన, కింద అది ఏ పొజిషన్‌లో ఉండాలనేది డిసైడ్ చేసింది. సో, నేను 10 హైయర్ నంబర్ పైన చూపిస్తుందన్నమాట. సో, చూడండి. ఇప్పుడు బ్లూ బాక్స్ పైకొచ్చింది. రెడ్ కిందకెళ్ళింది. అండ్ మరి గ్రీన్ ఎందుకు అవ్వలేదు అనంటే, గ్రీన్ స్టాటిక్ పొజిషన్‌లో ఉంది కాబట్టి దానికేమి అనిపించదు. సపోజ్ నేను దీనికి రిలేటివ్ పెట్టి పొజిషన్ హ్మ్. దీనికి జెడ్ ఇండెక్స్ నేను ఒక 20 ఇచ్చాననుకోండి. అప్పుడేమైంది? బాక్స్ 1 పైకొచ్చింది. చూడండి. బాక్స్ 1 పైకొచ్చిందా? రెడ్ కిందకెళ్ళిపోయింది. సో, ఈ విధంగా మనం లేయర్స్‌ని గూడా పైన, కింద అనేది డిసైడ్ చేయొచ్చు. ఇవన్నీ ఎక్కడ ఉపయోగపడతాయంటే నెక్స్ట్ మీరు ప్రాక్టికల్ కోసం కొంతమంది అడుగుతున్నారు. దానికి నేను కొత్త సిరీస్ ఒకటి స్టార్ట్ చేస్తున్నాను. హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్. దానికేంటంటే మనం ప్రాక్టికల్‌గా ఇంకా వేరే ప్రాపర్టీస్ ఉంటాయి. బట్ మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఉన్న ప్రాజెక్ట్‌లోనే కొన్ని యూజ్ చేస్తున్నాం కదా! ఈ ప్రాజెక్ట్‌లో ఎంత ఉపయోగపడతాయో అంతవరకే సీఎస్ఎస్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తున్నాం. బట్ ఇన్ డెప్త్‌గా వేరే వేరే లేఅవుట్స్ ఉంటాయి. అయి ఎలా డిజైన్ చేయాలనేది కూడా చూడాలి కదా! సో, దానికోసం నేను మీకు వేరే సిరీస్ క్రియేట్ చేస్తున్నా. అక్కడ ఛాలెంజెస్ కూడా ఇస్తాను. సో, ఆ విధంగా మీరు డిజైన్ చేయగలరా లేదా అని మీరు ప్రాక్టికల్‌గా తెలుసుకోవాలి. ఓకేనా? సరే ఇప్పుడు మనం ఇది చూసుకున్నాం ఒక పొజిషన్ ప్రాపర్టీ. సరే మనం మెనూకి అప్లై చేద్దామా? సో, ఇప్పుడు నేను ఇక్కడ ఇండెక్స్ పేజ్‌లో ఉన్నా. దీనికి ఐకాన్ మెనూ అని తీసుకున్నాం కదా! అన్ని పేజెస్‌లో. సరే అన్ని పేజెస్‌కి చూద్దాం. క్లాస్ అనేది ఐకాన్ మెనూ అని ఇవ్వండి. నేను కాపీ చేసుకొని వేరే ఆటిట్లో కూడా పేస్ట్ చేసుకుంటా. ఇక్కడ ఐకాన్ మెనూ అని ఉంది. ఆహ్, ఐకాన్ మెనూ ఇక్కడ కూడా
టెస్టిమోనియల్స్ దాన్నిట్లో మనం ఐకాన్ మెనూ అని ఇచ్చుకున్నాం. చూసారు కదా! ఇప్పుడు నేను ఈ అబౌట్ పేజ్‌కి అప్లై చేస్తున్నాను. దీంట్లో మనకి ఇది రావాలి. ఈ కిందది ఈ పక్కకు రావాలి. సో, మనం స్టైల్స్‌కెళ్ళిపోదాం. నేను ఐకాన్ మెనూ అని కామెంట్ చేసుకున్నాను. ఫస్ట్‌గా మనం లిస్ట్‌కి డాట్స్ తీసేయాలి. ఓకేనా? అంటే ఈ పక్కన డాట్స్ ఉన్నాయిగా అవి తీసేయాలి. అవి తీసేయాలంటే ఏం పెట్టాలి? సారీ, మనం ఐకాన్ మెనూ అని తీసుకున్నాంగా. సైడ్ బార్ అని ఇచ్చాం. ఐకాన్. ఇప్పుడు చూద్దాం. సో, ఇప్పుడు చూసారుగా మీకేమైంది పక్కన ఈ డాట్స్ అనేవి పోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఈ పొజిషన్‌ని ఇక్కడికి తీసుకొచ్చుకోవాలి. ఇక్కడికి ఈ సైడ్. ఇప్పుడు ఐకాన్ మెనూకి నేను పొజిషన్ అబ్సల్యూట్ ఇద్దా? ఫిక్స్డ్ ఇద్దామా? చెప్పండి. ఫిక్స్డ్ ఇవ్వాలి. మనం ఎందుకంటే మనకది స్టిక్కీగా ఉండాలి అక్కడ. ఓకేనా? ఒకవేళ స్క్రోల్ డౌన్ చేసినా అది స్టిక్కీగా ఉండాలి. ఇక్కడ టాప్ ఒక 140 పిక్సెల్స్ ఇచ్చుకుంటున్నా. అండ్ రైట్ వచ్చేసి 20 పిక్సెల్స్. ఎలా ఉంది చూద్దాం. చూసారు కదా! ఇలా వచ్చేసింది సైడ్‌కి. ఏంటంటే మనకి ఇలా మూవ్‌మెంట్ అయినా అలా స్టిక్కీగా ఉంటది. ఒకవేళ మీరు ఈ కంటెంట్ ఇంకా పెంచుకోవచ్చు, యాడ్ చేయొచ్చు. అలాంటప్పుడు మీకు అది స్టిక్కీగా ఉంటదనమాట మీకు. అందుకోసం ఫిక్స్‌డ్‌గా ఉంటది. అందుకోసం నేను అలా చేయాలంటున్నాను. సో, నెక్స్ట్ ఈటిలికి మధ్యలో మనకి గ్యాప్స్ రావాలి కదా! దానికోసం ఇక్కడ లైన్ హైట్ తీసుకున్నాను. దానికి 40 పిక్సెల్స్ తీసుకున్నాను. కదా! ఎలా వచ్చింది. అండ్ వీటికి కలర్ కూడా ఇచ్చుకుందాం. మనకి కలర్ ఎలా ఉంది డిజైన్‌లో? బ్లాక్ కలర్ ఉంది. అండ్ యాక్టివ్ అన్నది వైట్ కదా! సో, మనకు ఆల్రెడీ యాక్టివ్ అని చాలా వాటికి యూజ్ చేసాం. మనం ఇక్కడ కూడా ఫస్ట్ అండ్ మనకి ఇది ఎలా ఉంది? ఐకాన్ మెనూలో యూఎల్, ఎల్ఐ దాంట్లో ఐ ఐటెమ్. ఐకాన్ మెనూలో యూఎల్, ఎల్ఐలో ఐకి బ్లాక్ అండ్ యూఎల్‌కి బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇది ఉంది కదా మనకి. ఇక్కడ ఉన్న కలర్ తీసుకుంటున్నాను. అండ్ ప్యాడింగ్ కూడా ప్యాడింగ్ ఒక 20 పిక్సెల్స్ తీసుకున్నాను. అండ్ బోర్డర్ రేడియస్ కూడా తీసుకుందాం కొద్దిగా. కార్నర్స్
టర్న్ అవ్వడానికి సర్కిల్ లాగా ఉండడం కోసం 16 పిక్స్ తీసుకున్నాం. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందనేది. ఇప్పుడు చూద్దాం ఎలా ఉందనేది. సో, చూసారు కదా మనకిలా వచ్చింది. ఇంకా కార్నర్స్‌కి ఒక 20 పిక్సెల్స్ ఇచ్చి చూద్దాం ఎలా ఉందనేది. బెటర్. ప్యాడింగ్ ఎక్కువైందేమో. ప్యాడింగ్ ఇచ్చుకుందాం 18 పిక్సెల్స్ కింద. ఇప్పుడు బెటర్. అండ్ యాక్టివ్‌లో ఉన్నదేంటి వైట్. మనం ఇక్కడ వైట్ అని ఇచ్చుకున్నాంగా, అదే ఇచ్చుకుంటే సరిపోద్ది కదా! ఆల్రెడీ అబౌట్‌లోకెళ్ళండి. ఇక్కడ మనం యాక్టివ్ ట్యాగ్ ఇచ్చుకున్నాం. అలానే మీరు గూడా ఇక్కడ బట్ ఇక్కడ వచ్చేసరికి మీకు ఐ ఉంది కదా! అందుకోసం ఒకవేళ క్లాస్ యాక్టివ్ ఇవ్వండి. వర్క్ అవుతదో లేదో చూద్దాం. అవ్వలేదు. సో, మనం డైరెక్ట్ యాక్టివ్‌కి ఇచ్చుకోలేదు. ఇప్పుడిద్దాం. డాట్ యాక్టివ్ కలర్ వైట్. అప్లై అవ్వలేదు. ఎందుకని? మనం ఇక్కడ యూఎల్ఎల్ఐకి ముందు ఇది అప్లై అవుతుంది. చెప్పాను కదా! టాప్ టు బాటమ్ అని. మనం కలర్ పైన ఇచ్చుకున్నాం. బట్ ఇక్కడ ఏమవుతుంది టాప్ టు బాటమ్ రీడ్ అయ్యేటప్పుడు యూఎల్‌లో, ఎల్ఐలో ఐకి బ్లాక్ కలర్ ఇచ్చాం. అది అప్లై అవుతుంది. సో, అందుకోసం మనం దీని కింద ఇచ్చుకుంటే అప్లై అయిద్ది. అయినా అప్లై అవ్వల. వై? సో, మనకి కలర్ డామినేట్ చేస్తుంది ఇది. సో, మనం ఏం చేద్దామంటే క్లాస్ ఇక్కడ తీసేయండి. ఇదే ఇచ్చుకోండి యాక్టివ్ అని. దీన్నే కాపీ చేసుకొని ఇక్కడ డాట్ యాక్టివ్ అని ఇచ్చుకుందాం. ఇప్పుడు ఏమైందో చూద్దాం ఒకసారి. ఇప్పుడు అప్లై అయింది. ఎందుకంటే ఇప్పుడు టాప్ టు బాటమ్ వచ్చినప్పుడు ఈ కలర్ డామినేట్ చేస్తుంది మనం. సో, అందుకోసం ఇది తీసుకున్నాను. సో, అలానే ఇప్పుడు అన్నిటికి యాక్టివ్ అని ఇచ్చేయండి. ఇక్కడ టెస్టిమోనియల్స్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో, అక్కడ యాక్టివ్. నెక్స్ట్ కాంటాక్ట్‌లో గ్రూప్. నెక్స్ట్ రెజ్యూమ్‌లో యాక్టివ్. నెక్స్ట్ పోర్ట్‌ఫోలియోలో ఇండెక్స్. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు మనం హోమ్ క్లిక్ చేద్దాం. హోమ్ వైట్ ఉంది. అండ్ ఈ సైజింగ్ కూడా ఒకసారి చూద్దాం. ఓకే. రెజ్యూమ్ ఓకే. చూసారు కదా! స్క్రోల్ డౌన్ అయినా మనకి ఇది ఫిక్స్డ్ పొజిషన్‌లో ఉంటుంది. అండ్ ఇది
అండ్ టెస్టిమోనియల్స్, కాంటాక్ట్. సో ఫైనల్‌గా హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ యూజ్ చేసి మనం ఒక పోర్ట్‌ఫోలియో ప్రాజెక్ట్‌ని చేసాం. అండ్ ఇప్పుడు ఇక్కడ మనకి ఇది ఫుల్‌గా రావాలి కదా! దీని గురించి చూద్దాం ఒకసారి. సో మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఒక కంటైనర్ అని ఇద్దాం. మొత్తం ఇదంతా ఒక కంటైనర్‌లో తీసుకుందాం. హోమ్ కంటైనర్ ఎంత? హోమ్ కంటైనర్ ఎండింగ్ ఎక్కడిద్దాం? సేవ్ చేద్దాం. ఇప్పుడు చూసారా ఇంకా కిందకి దిగింది పొజిషన్. ఈ డాట్ కంటైనర్‌కి మనం హోమ్ కంటైనర్‌కి హైట్ 100 పిక్సెల్స్ అదే 100 VH. హోమ్ కంటైనర్ హైట్ వచ్చేసరికి 100 VH అంటే వర్టికల్ హైట్. అప్లై అవ్వలేదు ఎందుకని? సో రో అనేది ఒకటి డామినేట్ చేస్తుంది మనకి. సో ఇలాంటి పొజిషన్‌లో మనం ఏమి ఇద్దామంటే హోమ్ కంటైనర్ డాట్ రో. సో ఇప్పుడు ఫిక్స్ అయింది కదా! చూడండి. దాంట్లో చైల్డ్ ఎలిమెంట్ డాట్ రోకి 100 VH ఇచ్చాను. సో ఇప్పుడు నాకు ఫిక్స్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇవి చూసుకుంటే ఇవన్నీ ఇలా మీరు ఎక్కడైనా క్లిక్ చేయొచ్చు. అక్కడైనా చూసారు కదా ఇలా. సో ఓవరాల్‌గా మనం పోర్ట్‌ఫోలియో అనేది డిజైన్ చేసుకున్నాం. హెచ్‌టీఎంఎల్ అండ్ సీఎస్ఎస్ యూజ్ చేసుకొని. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తాను నేను. సో ఇప్పటిదాకా మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ సిరీస్ స్టార్ట్ చేస్తాను. దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఇలా సింపుల్‌గా ఒక ప్రాపర్టీ నేర్చుకోవటం, అప్లై చేయటం అలా ఉండదు. సో కంప్లీట్ ఫంక్షనాలిటీగా మొత్తం నేర్చుకుందాం. ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని, అది ఫుల్ ఫ్లెడ్జెడ్‌గా ఒక సిరీస్ చేస్తాను. విత్ ప్రాక్టికల్ లైవ్. ఇది పోర్ట్‌ఫోలియో మీద కాకుండా, ఇది ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్‌మెంట్ సిరీస్ అనమాట. ఫస్ట్ ముందు మీరు జావాస్క్రిప్ట్ మీద గ్రిప్ తెచ్చుకోండి చిన్న చిన్న ప్రాజెక్ట్స్ మీద. అప్పుడు అది కంప్లీట్ అయిన తర్వాత అది తీసుకొచ్చి ఇక్కడ ఇంప్లిమెంట్ చేద్దాం. అది ఎలా ఇంప్లిమెంట్ చేయాలంటే, ఇప్పుడు యాక్టివ్ క్లాస్ అని ఇచ్చారు చూసారా? అది ఆటోమేటిక్‌గా జావాస్క్రిప్ట్ ద్వారా చేంజ్ అయ్యేటట్టు. ప్రతి ఐకాన్‌కి. ఇప్పుడు మనం ఇండివిడ్యువల్ పేజెస్‌కి ఇచ్చి ఎళ్ళాం. కాదు. ఇది క్లిక్ చేయగానే ఆ క్లాస్ ఇక్కడ రిమూవ్ అయిపోయి ఇక్కడ అప్లై అవ్వాలి అబౌట్‌కి. ఆ విధంగా ఇలాంటి ఫంక్షనాలిటీస్ అన్నీ మనం జావాస్క్రిప్ట్‌లో ఫస్ట్ ఇన్ డీటెయిల్‌గా ప్రతిదీ. ఎందుకంటే లాజికల్ బేస్డ్‌గా ఉంటది అందుకోసం. ఈ సీఎస్ఎస్ అంటే ఓన్లీ స్టైల్. హెచ్‌టీఎంఎల్ అంటే స్ట్రక్చర్. అంతే. బట్ ఈ జావాస్క్రిప్ట్ అనేది ఫంక్షనాలిటీ. చెప్పాను కదా స్టార్టింగ్‌లో మజిల్స్. మన బాడీ మజిల్స్ ఎలా యూజ్ అవుతాయి? మనకు మూవ్‌మెంట్ కోసం. అదే మజిల్స్ డ్యామేజ్ అయితే బాడీలో పార్ట్స్ కదులుతాయా? కదలవు. సేమ్ అలానే జావాస్క్రిప్ట్ కూడా మనకు అలానే యూజ్ అయ్యిద్ది. సో, అందుకోసం ఫస్ట్ జావాస్క్రిప్ట్ ఇన్ డీటెయిల్‌గా చూసి, ఆ తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్ట్‌కి వద్దాం. ఓకేనా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి. సో, ఎవరైతే ఎక్కువ నేర్చుకోవాలనుకుంటారో మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళకి కూడా రీచ్ చేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.